అసెంబ్లీ ఎలక్షన్ల సందర్భంగా పోలింగ్ జరుగుతుంది. ఈ పోలింగ్లో నేను ప్రతి మండలం కూడా తిరగడం జరిగింది. చాలా మండలాలు తిరిగాను జిల్లాలో. కానీ ఏ మండలం వెళ్ళినా కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా ఓటు పడుతున్నాయి. ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల సఖ్యతగా ఉన్నారు. వారు కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఈసారి మా అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తుండ్రు. తప్పకుండా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎటు లేదన్నా కనీసం 2 లక్షల పైసలతో గెలుస్తాడు. కాబట్టి మా తెలంగాణ గవర్నమెంట్ కూడా బాగా మన ఈయన రేవంత్ రెడ్డి గారి మీద మంచి అభిప్రాయం ఉంది. రేవంత్ రెడ్డి గారు చేసిన పనులు కూడా అదేవిధంగా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి లేడీస్ కూడా చాలా ఆదరిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని. ఈసారి తప్పకుండా కనీసం తెలంగాణలో 12 సీట్లకు తగ్గకుండా మేము గెలుస్తున్నాం. ఈ నల్లగొండ జిల్లాలో 2 సీట్లు అత్యధిక మెజార్టీతో గెలుపుతున్నాం. భువనగిరి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతుంది. ముఖ్యంగా నేను 6 మండలాలు ఇప్పటికే బూత్లను తిరిగి వచ్చిన మహిళలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ వచ్చాక మా మహిళలు పెద్దపీట వేసింది. ఉచిత బస్సు కావచ్చు, 200 యూనిట్లు కావచ్చు, గ్యాస్ కావచ్చు, మహిళలకు బాగా ఆకట్టుకున్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారి స్కీములన్నీ కూడా మహిళలకు పెద్దపీట వేసేటట్టున్నాయి. రైతులలో నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది. మాకు రైతు బంధు పడ్డది, రుణమాఫీ కూడా మా ముఖ్యమంత్రి ఇస్తాడనే గ్యారంటీ మాకు కలిగింది. కాబట్టి మేము రైతులందరం కాంగ్రెస్కే ఓటేస్తామని చెప్పి ఏ బూత్కు పోయినా ఇక రైతులంతా కాంగ్రెస్ పార్టీకి ప్రమాదం పట్టి, ముఖ్యంగా యువకులు కూడా మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి 30,000 ఉద్యోగాలు తెలంగాణ నింపిండు. మా డిఎస్ కూడా ప్రకటించిండు. కాంగ్రెస్ తోటే మా ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలన్నీ ఫిల్ చేస్తాయని చెప్పి ముఖ్యంగా మహిళలు, రైతులు, యువకులైతే కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మదం పడుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన పోలింగ్లో కూడా 100% కాంగ్రెస్ వైపే పోల్ జరిగినట్టుగా ప్రజలంతా చెప్పుకుంటారు. కాబట్టి భువనగిరి నియోజకవర్గంలో పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ గెలుస్తుంది. మొన్న ఏదైతే ఆలేరులో అసెంబ్లీలో జరిగినటువంటి ఎలక్షన్లో ఆలేరు ప్రజలు 50,000 మెజార్టీ ఇచ్చారు. ఇప్పటికి అంతకంటే ఎక్కువ రెట్టింపు ఉత్సాహంతో కాబట్టి సుమారు 75,000 నుంచి 1,00,000 మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మిగతా ఓటర్ కూడా ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి డిసైడ్ చేసుకున్నారు.